నమస్తే మీరు చూస్తున్నారు పృథ్వీ న్యూస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని ఈరోజు గాయత్రి స్కూల్లో ఓటర్లను కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి అని జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోగుల్లా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ అఫ్రోజ్, గ్రంథాల చైర్మన్ పబ్బు వెంకటరమణ, మార్కెట్ మాజీ డైరెక్టర్ పోలేపాక సత్యనారాయణ, మండల నాయకులు బల్గురి నరేష్ రెడ్డి, మోతే వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ ఎమ్మెల్సీ ఓటర్ సంబంధించి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే గాయత్రి స్కూల్కు వచ్చి ఓటు అభ్యర్థించడానికి మా పార్టీ తరఫున అందరం దగ్గర రావడం జరిగింది. అందరూ కూడా ఒకటి ఏంటంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఓటింగ్. సో ఇక్కడ ఉన్న క్యాండిడేట్లలో ఎవరు మంచి విద్యావేత్త, ఎవరు మేధావి, ఎవరు మనకు ఉపయోగపడతారు. మనకు శాసనసభ ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న అందరూ ఉంటారు. ఇందులో మనం చదువుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ శాసన మండలిలో మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి ఒక వ్యక్తి పనిచేయగలిగిన వ్యక్తి, ఒక సామర్థ్యం ఉన్న వ్యక్తిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మన ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న మంచి విద్యావేత్త, ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన బిట్స్ పిల్లనిలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు కూడా ఫ్రీగా ఆయన చదువు చెప్పి ఆయన వాళ్ళకి ఫుడ్ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు అక్కడ హైదరాబాద్ అడిగి తెలుసుకోండి. చాలామంది నిరుద్యోగులకు హెల్ప్ చేసిన వ్యక్తి మన ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న గారు. కాబట్టి అదేవిధంగా ఇంతకుముందు ముందు మాట్లాడినటువంటి చిన్ననాటి నుంచి నాకు మంచి స్నేహితుడు, రాజకీయంగా వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మంచి స్నేహితుడు మా పాల్గొన వెంకటేశ్వర గారికి. అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మిత్రులకి, ప్రధానంగా మా పట్టభద్రుల మిత్రులందరికీ పేరు నమస్కారాలు. నాకు ఈ స్కూల్కి రాగానే ఉద్యమకాలం నాటి రోజులు గుర్తొస్తున్నాయి. ఉద్యమాలు జరిగే రోజులల్లా ఆ రోజులల్లా ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసినటువంటి పాత్ర అమోఘమైన పాత్ర. మేము గ్రామాలలో పోతే కూడా గ్రామాలలో మాకు రోజు చేత పిల్లలే మీరు తయారు చేసినటువంటి స్కూళ్ళలో పిల్లలు, ఇది కాలేజీ పిల్లలు. మేము ఊళ్ళలో పోగానే దేవి తెలంగాణ నినాదాలు ఇచ్చుకుంటే మాకు ఊళ్ళలో ప్రబోధించుకుంటూ పోయేది. మాకు ఊళ్ళలో పరిచయం లేకపోయినా అంతరికి ఒక పాత్ర ఆ రోజు మాకు ఇప్పుడు ఒకసారి గుర్తొస్తుంది. ఈ స్కూల్ కాడికి రాగానే మళ్ళీ ఒకసారి సరే ఏదేమైనప్పుడు కూడా మీరు పట్టభద్రులు, విద్యావంతులు. నేను నిజంగా ఓటు కూడా వేస్తుండేం కాదు, నేను పట్టభద్రులుగా కాదు. మేము చెప్పాల్సి రావడం కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు కూడా ఒక ఉద్యమ కార్యకర్తకు నేను ఇచ్చిన విషయాలు తీసుకురావచ్చు. ఏంటి అంటే ఏదైనా ఏ సమాజం అయినా కూడా, ఏ సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు విద్యావంతులు, మేధావులు ఖచ్చితంగా పిడికిలిచ్చే సందర్భాలు ఉన్నాయి. ఆయా సమాజంలో వాళ్ళు ముందు నడిచి ఒక దిక్సూచిలాగా బాటలు ఉంచే సందర్భాలు ఉన్నాయి ఆ సమాజంలో. అట్లా మన కళ్ళ ముంగటనే జరిగినటువంటి తెలంగాణ పోరాటంలో మా ఉపాధ్యాయుల పాత్ర, మా విద్యార్థుల పాత్ర, మా మేధావర్గం పాత్ర అసలు ఆదరావమైనటువంటి పాత్ర, వాళ్ళ గొప్ప పాత్ర. అసలు ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి సకల జనుల సమ్మె. మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఆ రోజున మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు అని చెప్పేసి తెలంగాణ కోసం తెగించుకోవటానికి సందర్భం మా ఉద్యోగస్తులకి, మా ప్రైవేట్ ఉద్యోగస్తులు, మా ఇంతకు అన్నవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి రోడ్డు మీద తీసుకుని కూర్చునే సందర్భాలు ఉన్నాయి. ఉద్యమానికి మా అవసరం ఉంది అనుకున్న రోజులల్లో, ఉద్యమానికి మా పాత్ర అవసరం ఉంది, మా అవసరం ఉంది, మా పిల్లల అవసరం ఉందన్న రోజులల్లో తీసుకొచ్చి వాళ్ళని కూడా రోడ్డు మీద కూర్చునేటటువంటి సందర్భం ఉంది. అట్లా మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు ఎన్నో రకాల పరిణామాలు జరిగినాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొంత ఇబ్బంది కూడా ఉన్నది. విద్యారంగంలో వస్తున్నటువంటి ఒక మార్పుల వల్ల ప్రైవేట్ విద్యా వ్యవస్థ కూడా కొంత ఇబ్బందులు పాలవుతున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. పెద్ద చేప చిన్న చేపను మింగుతున్నట్టుగా ఈ మొత్తం ఈ లేక ఇటు సైడ్ వచ్చేటువంటి వాళ్ళు మీ కళ్ళ ముంగట అన్ని విషయాలు మీ కళ్ళ ముంగట. నేను ఎక్కువ విషయాలు నేను చెప్పను, రాజకీయంలో మీకు చర్చించేది అన్ని విషయాలు సంబంధించింది. ఈ సమస్యలు పరిష్కరించబడాలి. మనము 6 నెలల క్రితమే 5 నెలలు దగ్గర వస్తుంది. మన కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది, ఒక మార్పును కోరుకుంటూ సరే కేసీఆర్ కంటే ఇంకా బాగా జరగాలి. ఈ తెలంగాణ ప్రాంతానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు కూడా చాలా రకాల హామీలు 46 జీవోకి సంబంధించి కూడా రాగానే ఎత్తేసి చెప్పారు.
ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఆర్థికత లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేయాలి, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని కొట్లాడాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రతిపక్షాలను కొట్లాడాలని చెప్పిన పాత్ర ఇవాళ రాకేష్ రెడ్డి గారు. ఇవాళ ఆయన గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఒక ఉన్నత విద్యను అభ్యసించి అక్కడ ఆయన అమెరికాలో స్థిరపడేటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఎందుకంటే కొద్దిగా చదువుకోకుండా మన పిల్లలే మనవానే అనుకుంటున్నాం, ఎక్కడొక్కడ అమెరికా నుంచి ఎక్కడ సెటిల్ వాళ్ళని ఆలోచన మన వాళ్ళు చాలామంది చేస్తున్న సందర్భంలో ఆయన అక్కడ ఉన్నతమైన జీవితం గడపడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా నన్ను వదిలేసి ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ కొద్దీ నా ప్రజల కోసం, నా ప్రాంతం కోసం ఏమైనా చేయాలన్న తపనతోటి రాకేష్ రెడ్డి కొంత పనిచేసిన విషయం కూడా మీరందరూ కూడా చూస్తున్నాం. నేను చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తున్నాం. అట్లాంటి వ్యక్తి ఉన్నట్టయితే కొంత ప్రశ్నిస్తాడు, ప్రశ్నించి మన పక్షాన్ని నిలబడతాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో అట్లాంటి వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వండి. మరి ఇవాళ ఇంకో క్యాండిడేట్ల గురించి నేను డిస్కస్ చేయాలంటే కొంత ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు దానికి సరే తీర్మానం వల్ల కూడా మళ్ళీ ఒకసారి ఈ సంక్షోభంలో ఉన్నది ఇప్పటి ప్రభుత్వమైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏంటి, తెలంగాణ ప్రజలు ఏ అవసరాలు ఉన్నాయి, ఏముంది, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం ఆలోచన చేసి ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఈ దఫ ఈ రాకేష్ రెడ్డికి ఓటేయడం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా కొంత అర్థమయ్యేటట్టు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. నేను చెప్పిన నిజమనుకుంటేనే రాకేష్ రెడ్డి గారు ఓటేయండి. లేనట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రకాల పరిణామాలు. మీకు అన్ని విషయాలు తెలిసినవి, గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సమాజం వేళ సంక్షోభంలో ఉన్నది, ఖచ్చితంగా చెప్తున్న సంక్షోభంలో ఉన్నది. కరెక్ట్ సరిగ్గా 2014 పూర్వం తెలంగాణ ఎట్లా ఉండనో ఇప్పుడు అక్కడికి తీసుకుపోతున్నాం. తెలంగాణ అప్పుడు ఎట్లా ఉండేనో